భయపడి పోకుండా ఉంటాను. ఎవరిని అడిగితే చెప్తారు? అలా బుల్లుగా సక్క వేసుకున్నాడు అయిపోయి. మా ఆయన ఎవరు చూసినావు? చెప్పు నాయనా, యాదీర్లో తాయి పడిపోయినాడా, లేకపోతే అగ్రహారంలో పడిపోయినాడా, బద్దెలో పడిపోయినాడా, లేకపోతే అడవిలో ఏమైనా పడిపోయినాడా? నీ వెనకల పీచే దేకో పీచే. జగమే మాయా బ్రతుకే మాయా, ఎందుకే రమణమ్మ, ఎందుకే రమణమ్మ, తనుదుర సందులేదు మెడకేమో డోలా రమణమ్మ. రమణమ్మ ఏమయ్యా, నేను ఊరందరినీ ఎత్తుక్కుంటాడా? మా ఆయన అడవి తాగి పడిపోయినాడా, లేదా అడవిలో ఎవరో తప్పిపోయినాడని తాగొచ్చినావా? కాకపోతే పెళ్ళి ఇంకిత జ్ఞానం ఏమన్నా ఉండబా నువ్వు పొద్దున్న నుంచి పని చేసి చేసి కాళ్ళు నడుము అన్నీ నొప్పి, అందుకు కొంచెం మందు వేసుకుంటే కొంచెం నొప్పి తగ్గుతుందిలేబా. సరే నువ్వు ఎన్నుండో ఈరోజు నువ్వు నచ్చిన పని, నువ్వు మెచ్చే పని ఒకటి చేసుకోవచ్చిన. ఏంది పని? నీకు ఏదంటే ఇష్టం? డబ్బులంటే ఇష్టం, నగలంటే ఇష్టం, అవును. పిల్లకి పెళ్లి చేయాలంటే ఇష్టం, అవును. నాకు నేను మందు కొట్టేది ఇష్టం లేదు. న్యాయమేనా? మందు తాగుతావు? సరే, ఎస్ఐ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానం. సంపాదించే బాధ్యత నాది. అబ్బో సంపాదించినవులే. ఉండబా అయినా లేకుండా మీకు మాటలు ఎక్కువ పని తక్కువ. సంపాదించే బాధ్యత నాది, దాన్ని పొదుపు చేసి సంసారం నడిపే బాధ్యత నీది. ఎంత పొదుపు చేసినా నీ తాగుడికే సరిపోతుంది కదా. తాగుడికి పని చేసేవాడు తాకపోతే ఎట్టబ్బా? నన్ను కొడతావు, పిల్లలను తిడతావు, సారాయికి లెక్కకపోతే వాళ్ళందరినీ తీసుకొని పోతావు. సరేగానే ఇందాక నీకు చెప్పిలా నీకు మెచ్చింది ఒకటి తెచ్చినా నేను. ఏం తెచ్చినా? ఒకటి తెస్తా చెప్పిసా. నాకు ముందు ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టు. అవునా, సరే కూర్చో. అన్నం పెట్టు. లక్ష్మి ఓయ్ తీసుకురా తొందరరా. చూడు అన్నం ఏం తీసుకేస్తావు? కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. లక్ష్మి కూర్చో. అన్నం ఏంది? అన్నము ఏంది? ఏ అన్నము? ఎర్రగడ్డ కారం బువ్వ తిను. చికెన్ ముక్కలు పెట్టకుండా ఎర్రగడ్డ కారము అది అన్నం చేస్తావా? ఈ తాగుడు పోతానికి రోజు చికెన్ బువ్వ, మటన్ బిర్యానీ అన్ని చేసి పెట్టాలట. నువ్వు జరిపినావు అయితే తింటే కదా పని చేసేది. నువ్వు ముందు తింటావా తినవా? నేను ఏది చేసి పెడితే నువ్వు అదే తినాలా. కారం అన్నం నేను తినాలా. చికెన్ చేసిన రామ కూడా అని పిలిచింది. చికెనా? ఫోన్ చేసామంటే మీ తమ్ముడికి వాడికి పోలే చెప్పినాడు, అత్త చికెన్ చేపలు చేసిందంటే పోయి తినిపో మామ అన్నాడు. వాడికి నీకు ఇద్దరికి పోగుతుంది. తెల్లకి తెల్లవారేసరికి ఇప్పుడు కారం అన్నం ఎట్టు తినాలి? నేను సంపాదించాడు నేను, నువ్వు వండి పెడితే కదా నాకు. మర్యాదగా తిను. పెళ్ళం ఏం చేసి పెడితే అదే తినాలా. తప్పదంటే మనమే రాజీ పడాల్సింది. తాగినా వాళ్ళు రాజీ పడరా? సరే తిను, ముందు భోజనం. నీకు ఒకటి చెప్తాను కదా, ఈ కారం అన్నం తినయ్యా. ఈ కారం నేను తినలేదు కదా స్వామి. కలుపులేదు నేను తిన. బాగుంటే తిను, బాగలేకుంటే పక్కన పెట్టు. ఈ తాగుడు పోతాడు. గిన్నె ఆడుందో, భూమి ఆడుందో, కారం ఆడుందో కూడా తెలియదు. అంతగా తాగి ఏమి మాటలు తినప్పు తిను. దాన్ని కారం నేను తినలేపోయా. తినాల్సిందే. తినవా? అవసరం లేదు. సరేలే. సరేగానే ఏదో చెప్తాను. నువ్వు కోరుకున్నది నీకు నచ్చింది నా దగ్గర ఉంది. ఏంటది? ఏంట బట్టి రాలే.
ఏదో చూపి అయ్యా చూపి ఆగబ్బా సరేగానే పెట్టాలి ఉండు. అయితే ఇది ఇచ్చిన తర్వాత నాకు చేప చికెన్ చేపలేదు చికెన్ ఫ్రై 65 మటన్ ఫ్రై అన్ని అవుతా మటన్ తిన్నాం చికెన్ చేప దా ఒకటి రెండు ఒకటి లచ్చిదే నా మొగుడు ఎంత బంగారు మొగుడు అబ్బా ఇక్కడ మొగుడు మా ఆయన మాత్రం చాలా మంచోడు. అయితే మళ్ళీ కానీ పుదీన రేపు నుంచి నీకు రోజు చికెన్ బిర్యానీ అన్ని వేసి పెట్టాలి వచ్చింది. లేదు నువ్వు దాన్ని తీసుకుపోయి కోడిని పట్టుకొచ్చి కోసి ఇప్పుడా చచ్చే గొర్రె కాదే పనికి పోతున్నా నేను పనికి అటు తెచ్చిన ఆమె పెళ్ళి ఉంది కదా ఆమె పెళ్ళి ఉంది ఆ పెళ్ళి తెచ్చిన. ఎంత మరడిదానైనా నువ్వు రోజు పనికి పోతే నమ్మలా తెచ్చినాలే పెళ్ళి పనికి పోయిన దగ్గర మా ఆయన అడిగినా ఇచ్చినారు తెచ్చిన ఖర్చులకు నువ్వు చీరలు తీసుకో ఆ అమ్మికి బంగారు అవన్నీ తెప్పించు చుట్టాల స్వరాలందరినీ బాగా చూడు. ఏమయ్యా నేను హారం తెచ్చుకుంటా అది కూడా ముందుంది ముందులే మంచి కాలం ముందునా అమ్మా చేస్తానే. సరే గాని ఈ రేఖల గుంటలో ఈ చుట్టుపక్కల ఎవరికి చేయనట్టు మన కుటుంబం పెళ్లి చేద్దామయ్యా. బ్రహ్మాండంగా చేద్దాం. 2 కట్టలు తెచ్చా. 2 కట్టలు తెచ్చిన రోజు చూడు రోజు ఎన్ని కట్టలు కావాలో అవి ఎక్కడ దాపెట్టుకోవాలనో మనం 10,000 కడతామా ఇల్లు 5,000 కడతామా? ఇల్లు అంటున్నాం ఎన్ని కట్టుకుందామా? 10,000 కడతామా 5,000 కడతాం చెప్పు. అవును రోజు నువ్వు పనికైనా పోతావు లేదా మేకలకైనా పోతావు. మేకలు అమ్మరా మేకలు నేను చెప్పేది ఇన్ని తర్వాత మాట్లాడు. పంచాయతీ పెద్ద పంచాయతీ పనికి పోతావు 500 కదా 600 వేసుకో. 600 వేసుకుంటే 400 తాగుతావు. 200 లెక్క ఇంటికి తెచ్చావు. ఉప్పు ఏమి బియ్యం ఏమి ఇంట్లో సరుకులు ఏమి పిల్లలకు చదువులు ఏమి ఇవన్నీ కావాలి కదా. ఆలోచించి నేను అడిగితే నన్ను కొడతావు తిడతావు. కానీ ఈరోజు పొద్దున్నే చీకట్లో పోయి సాయంత్రాన్ని రాత్రి అయితేనే ఇంత లెక్క తెచ్చినామంటే ఏమైందా అని. అవునయ్యా దొంగతనం ఏమైనా చూసినావా? దొంగతనం మా ఇంటా ఉంటలేదు ఏమనుకున్నావు నువ్వు? ఎప్పుడన్నా చూసినావా? ఈ 30 ఏళ్ళలో చూసాను. పోనీ ఏమన్నా చంపిరమ్మంటే నాకంత ధైర్యం అయితే నన్ను చంపుతారు అంత చేయలేదు. ఎవరిని చంపను కొట్లాడుకోదా నాకు భయం లేపా. నువ్వు గీరేది నాకు అర్థం చెప్పు తొందరగా. ఆడ మళ్ళీ మా అయ్య వాడు ఇంతలా ఉన్నాడు ఇంత పొడుగు ఉన్నాడు స్వామి మా వానరు ఆయన ఇచ్చింది లెక్క. ఓహో కట్టలు కొడతాను ఇచ్చినాడా? ఏం కట్టలు అయ్యాయి? ఓ మన పొయ్యిలో పెట్టుకుంటాం చూడు ఆ కట్టలా. అదే అదే అంటే ఈ ఆడవాళ్ళతో గొడిగితే లెక్క సంపాదిపోతే సంపాదించదు అంటారు. తెచ్చే ఆడిది ఇన్ని అవసరమే నీకో ఇన్ని అవసరమా నీకో? ముందు ఈ లెక్క ఎట్టొచ్చిందో చెప్పు. అదే చెప్తున్నా మా ఇచ్చినాడు మాట అయినయ్యా ఎట్టొచ్చిందో చెప్పైనా బంగారు కొండ కదా. లెక్కగా ఇచ్చేస్తారు వాడు అన్నీ అన్నాడు. మా అత్త ఏమైనా చెప్తావు స్వామి అన్నాడు. ఇది చెప్పిన దాకా వదిలేదు. ఈ గొర్రె తెచ్చా ఉండే పాలు గీరి నా చర్మం లేచిపోయాడా మళ్ళీ గీరుతుంది. చెప్పయ్యా సరే ఉన్న కైపు దిగిపోయి ఈ కారం అన్నం బా ఈ కారం అన్నం వద్దు నీ అన్నం వద్దు ఏమొద్దు అవసరం లేదు పో. ముందు ఈ లెక్క ఎలా వచ్చిందో చెప్పి మళ్ళీ బయటికి చెప్తా ఏమైతే నా భార్య కదా ఏమి మా ఇద్దరి మధ్య లేకుండా అంతే అదే బా. ఇప్పుడు నేను రోజు కట్టెలు కొట్టబోతాను. నేను పోలేగాడు వాడు వెంకటరాముడు అందరూ అవులే ఇంట్లో పోతుంటారట జాండవరం వాళ్ళు అందరితో కలిసిపోతాం. ఆయన పుల్లన్న ఎల్లన్న అందరితో కలిసిపోతుంటాం. అందరూ పోతున్నాము. ఆడ పుల్లి కనిపించా సింహం కనిపించా ఏం కనిపించా మాకు సంబంధం లే. మన పని మనం చేసుకొని వస్తా ఉన్నాం. అది ఏం పని అయితే ఒక పెద్ద ఆయన కనపడినాడు. పెద్ద ఆయన ఇచ్చిన అన్నాడు చూడు ఆయన కనపడినాడు. ఉండే ఇదే ఆయన కనిపించి
అయ్యా మీరు ఏం పని చేస్తారంటే ఫలానా అది కాదయ్యా, నేను చెప్పిన మాట ఏనండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఒక రోజుకు 1000 నుంచి 5000 నుంచి 10,000 ఇస్తాను. అబ్బా అట్లయితే నేను కూడా వచ్చాయ్యా. దానికి కట్టెలు కొట్టింది కదా నువ్వు చేసే పని కాదులే, పరిగెత్తాలి ఆడుతాను మళ్ళీ ఏంటుంది. అదే అన్నాడు అంటే సరే ఏంది ఆ పని అన్నావు. కట్టెలు కొట్టదైతే నేను పిల్లలందరూ మనం పయ్యా. అది కాదు పళ్ళు కోరికట్టే. సరే చెప్పిన దాకా వదలవు నువ్వు. చెప్తా, కట్టెలకు బదులు ఎర్రచందనం మొద్దున్నారకండి అన్నాడు. ఏమే ఎర్రచందనము ఇదేంటి? ఆ పాపిష్టం బదులు పోయి కూలీనాలు చేసుకుని బతికేది మేము. ఎందుకయ్యా పాపిష్టములు వద్దయ్యా, పెళ్లి కాదు కొడుకు అవసరం తీరుతుంది. వద్దయ్యా నా మాట వినోయ్యా. కూతురు పెళ్లి కాకపోయిన బదులు ఏదో మనం ఉంటే కాడికి పెళ్లి చేద్దాం చాలు. కానీ ఆ పాపిష్ట డబ్బు వద్దయ్యా, మన పిల్లలు గోడు కొట్టుకుంటుందయ్యా, వాళ్ళు సుఖంగా సంసారం చేసుకోలేరయ్యా. నా మాట వినయ్యా. చెప్పిన మాట లెక్క సంపాదిపోతే సంపాదలేదంటూ సంపాదించి అది ఇది అది రామాయణం చెప్తున్నావా? నా మాట వినయ్యా. దేవత చెట్లయ్యా కొట్టద్దయ్యా. నువ్వే నా మాటని పోలీసులు దొరికితే కీలు ఇప్పుడే నడచలేకుండా సరేలే నడుచా ఇట్టిట. నా మాట వినయ్యా. నువ్వు కూడా నా మాటనే. ఏమి ఇప్పుడేమి ఆడ ఎవరు సత్యారిచంద్రుడు ఇంటి పక్కన లేడు, ఆయన లేడు, సత్యారిచంద్రుడు లేడు. పెట్టుకో, మనమేమో ఆడ ఎవరు మోసం చేయడం లేదు. మనం పని చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నారు. ఏమే పట్టుకో. వద్దయ్యా నా మాట వినయ్యా. మాట వినయ్యా. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఇంటికి రా. పోలీసులు పట్టుకుంటారయ్యా. నా మాట వినయ్యా. పోలీసులు పట్టుకుంటే పెద్ద ఆయన ఉన్నాడే, ఆ పెద్ద ఆయన ధూము తగల వాడికి ఎవరైనా కానీ వద్దునే వద్దు, డబ్బులు ఇచ్చిరా పోయా. ఇచ్చేసి రమ్మంటావా? సరే నేను ఇచ్చేది వస్తా. కానీ మన కూతురు పెళ్లి నువ్వే చేయాలి. అయితే నేనే చేస్తా, కష్టపడి పని చేస్తా. ఆ డబ్బులు మాత్రం వద్దు. ఆ పాపిచ్చే డబ్బులు, ఆ పాపి డబ్బులే వద్దు. మన పిల్లలు సంతోషంగా బతకరయ్యా. నా మాట నువ్వు సోది చెప్తానే ఉంటావు కానీ నాకు తెలుసు నీకు డబ్బులు అవసరం లేవంటే నాకు అవసరం ఉంది, నేను తెచ్చుకుంటా. నేను నా కూతురు పెళ్లి చేస్తా. ఎవరికి ఎప్పుడు చెప్పుకోపా, నీ అన్న వద్దు సున్న వద్దు. ఏమయ్యా మీ తమ్ములు కానీ మీ కొడుకులు కానీ మేము మొగ్గులు కానీ ఏమైనా ఇట్లా ఉంటారా? తాగిపోతే ఏగలాగా సత్తాను రోజు ఇదే పొడుగు. ఈ బువ్వ కూరగాయలు ఉంటాయి కదా, చికెన్ మటన్ అన్ని చేసి పెట్టేది, ఎర్రగడ్డ గారెము బువ్వ చేసి పెట్టే. ఈ మొగితే మూడు గిన్నెలు ఎమ్మేవాడు